మరి ఏమైనా ఆయన ఇందులోకి వస్తున్నారా? ఆహ్వానం ఏమైనా పలికేరా? జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని ఏమైనా వెయిట్ చేస్తున్నారా? ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది? వరం మీద అంత ప్రేమ ఎందుకు ముంచుకొస్తున్నారు? చర్చిద్దామైన ప్రైమ్ డిబేట్లు ఇవన్నీ కూడా. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కృష్ణాంజనేయులు గారు చెవుల రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మేడ విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే సార్. ఎలా చూడాలి సార్? పిఠాపురం వర్మ గారి మీద చాలా ప్రేమ కురిపిస్తున్నారు వైసీపీ హ్యాండిల్స్ అన్నీ కూడా. అయ్యో వర్మకి ఇంత అన్యాయం ఎలా జరుగుతుంది, ఎలా ఈ ప్రజలు ఊరుకుంటున్నారు, వర్మకి ఇలాంటి అన్యాయం జరగకూడదు, వర్మకి అండగా ఉండాలి అని మాట్లాడుతున్నారు. ఏంటి ఆయన ఏమన్నా ఇన్వైట్ చేస్తున్నారా వైసీపీలోకి? జరుగుతున్న ప్రచారానికి ఉన్న అంశాలు ఏంటి? అంటే వర్మ గారు అందరికీ నమస్కారం. ఒకటి, వర్మ గారి ఎపిసోడ్ని ఒక రాజకీయ అనివార్యతగా చూడాలి. ఇక్కడ అన్యాయం, తప్పు, ఒప్పు, లేదా వర్మ గారు ఏదో తప్పు చేసినారు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేశారు, ఇవి కాదు. బేసిక్ గా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది పవన్ కళ్యాణ్ గారు, ఒక పార్టీకి చీఫ్, తెలుగుదేశం తర్వాత అతి ముఖ్యమైనటువంటి పార్టీకి చీఫ్. రెండో కారణం, వారితో ఇంకా చాలా కాలం పాటు కూటమిగా ముందుకు సాగాలని ఇద్దరు అనుకున్నారు. సరే, ఆయన 15 ఏళ్ళు అంటున్నాడు, సంవత్సరాలు ఎప్పుడైనా సుదీర్ఘకాలం ఇంకా ప్రయాణం కొనసాగించాలనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో మిత్రధర్మం కావచ్చు, రాజకీయ ఐక్యత కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య కొనసాగాలంటే ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లేదా వారు నియమించినటువంటి వాళ్ళ అజమాయిషి కింద నియోజకవర్గం ఉండాలి. అజమాయిషి అని అంటున్నాను, రాజకీయ అజమాయిషి. అజమాయిషి 2 రకాలు. సొంత లాభం కోసం అజమాయిషి కావాలి, లేదా ప్రజలకు సేవ చేయాలన్నా అజమాయిషి కావాలి. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కావాలి. ప్రజలకు ఏదైనా ఒక మంచి చేయాలంటే అజమాయిషి ఉంటేనే చెప్పిన మాట వింటారు. కాబట్టి ఇక్కడ అజమాయిషికి వస్తున్న ప్రాధాన్యత. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం ఆయన ఉంటాడు. ఇక్కడ వర్మ గారు ఒక కీలక నాయకుడు, ఆయన కూడా వ్యక్తిగతంగా పవర్ఫుల్ లీడరు. అట్లాంటి నాయకుడు ఇక్కడ అజమాయిషి కావాలని కోరుకుంటాడు. అదే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారులు ఆడ ఇవ్వలేని పరిస్థితి. ఈ సంక్లిష్టతను చంద్రబాబు నాయుడు గారు తొలగించాలనుకున్నారు. కాబట్టి ఆ నియోజకవర్గం పైన ఇంకొకరికి అజమాయిషి ఇచ్చే పరిస్థితి లేదు, సుదీర్ఘకాలం కొనసాగించాలి. కాబట్టి ఆయన తప్పించాలని నిర్ణయించుకున్నారు. అంతకు మించిన లాజిక్ దీంట్లో ఏం లేదు. ఇక్కడ అన్యాయం చేయడం, న్యాయం చేయడం కాదు. పొత్తుదారం ముందుకు సాగాలంటే ఈ చర్య తీసుకోవాలి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేమ అనేది ఇక్కడ ఉండదు. రాజకీయాల్లో ప్రేమ ఎందుకు ఉంటుంది? ఒక సంక్లిష్ట తెలుగుదేశం పార్టీకి వచ్చింది, మిత్రధర్మం కోసం, మిత్రధర్మం అనే దానికన్నా మిత్రులుగా ఇంకా కొనసాగడం కోసం ఒక కీలక నాయకుడిని పక్కన పెట్టాల్సిన అనివార్యత రాజకీయంగా వాళ్ళకి వచ్చినప్పుడు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకోకుండా ఎట్లుంటుంది? ఖచ్చితంగా మీకు ఇదే పరిస్థితి ఇక్కడ పోతాను అంటారు. ఇంకొక చోట జనసేన వాళ్ళకి ప్రేమ చూపిస్తారు. ఎందుకని? జనసేన మీరు పొత్తు పెట్టుకున్నారు కానీ మీ పనులు జరగలేదు అంటారు. ఇది రాజకీయాల్లో ఒక సాధారణ విషయం అంటాను. ఇందులో ప్రేమలు ఇంకోటి ద్వేషాలు ఏమి ఉండవు. రాజకీయంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందే కదా. వర్మ గారు లాంటి సీనియర్ నాయకుడు ఒంటరిగా పోటీ చేసిన 40-50 వేలు ఓట్లు వచ్చే కెపాసిటీ ఉన్న వ్యక్తి పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక చిన్న ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది ఆ నియోజకవర్గంలో. అలాంటి ఇబ్బందిని కొంచెం పెంచుతారు. అది ఒక సాధారణంగా వచ్చిన అవకాశాన్ని అటు పెంచడం. సహజంగా దీన్ని ఎందుకు వాడుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు? నేను పేరుకి ఎమ్మెల్యే కానీ తాళాలు నీ చేతిలో ఉంటాయని చెప్పారు. నీ మంచి భవిష్యత్తు ఉందని చంద్రబాబు ఎన్నికల ముందు అదే అందరూ చెప్తారు. ఇప్పుడు అది 2 జరగవు. కాబట్టి ఈ రెండింటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి పరిస్థితి వచ్చినా తెలుగుదేశం వాడుతుంది. ఇక్కడ కుట్ర కుతంత్రాలు ఏమి లేవు. ఒక లాజిక్ అవకాశం వచ్చింది, వాడుతున్నారు. ఇది ఒక సాధారణ రాజకీయ ప్రక్రియగానే నేను చూస్తాను. సార్ మాట్లాడండి. నేను ఇది ఒక పొలిటికల్ అనివార్యం. ఓకే, తెలుగుదేశం జనసేన సుదీర్ఘ కాలం కొనసాగాలనుకుంటున్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో జనసేనకి అజమాయిషి ఇవ్వాల్సిందే. ఇచ్చారు, ఇవ్వాలంటే ఈయన తప్పించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఆయనకి అన్యాయం చేశారంటే ఒక ఎమ్మెల్సీ ఇస్తారు, ఎమ్మెల్యే కన్నా ప్రోటోకాల్ ఎక్కువ, మళ్ళీ మొదలెడుతుంది కదా గొడవ. ప్రోటోకాల్ అన్యాయాలు ఇవన్నీ పైకి మాట్లాడుతుంది. ఎవరిది ఆ నియోజకవర్గంలో అజమాయిషి? పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న జనసేన పార్టీగా, వర్మ గారిగా. ఇద్దరికి ఇవ్వడం కుదరదు. ఎంఆర్ఓకి ఇద్దరు చెప్తే కూడా మాట్లాడతాడు. కాబట్టి ఎవరికో ఒకరికి అజమాయిషి ఉంటుంది. ఆ అజమాయిషి కూడా పంచాయతీ వర్మ గారు పెద్ద ప్రజాబలం ఉన్న నాయకుడు కాబట్టి ఆయనకి ఇస్తే కుదరదు. ఎమ్మెల్సీ ఇచ్చారనుకోండి, ఆ నియోజకవర్గంలో కూర్చుంటాడు. పవన్ కళ్యాణ్ గారి లాగా గెస్ట్ లాగా పోయే వ్యక్తి కాదు కదా, ఆ నియోజకవర్గ నాయకుడు ఆయన. ఆయనే కూర్చుంటే ఎమ్మెల్సీగా మళ్ళీ సమస్య వస్తుంది. కాబట్టి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ త్యాగం చేయక తప్పదు. ఆ మాటకు వస్తే 175 నియోజకవర్గాల్లో 20 తప్ప మిగతా చోట్ల జనసేన త్యాగం చేసింది. పరస్పర త్యాగాలు, ఈ ఊరి త్యాగాలు అంటే వాళ్ళ త్యాగాలు అంతే తప్ప దీంట్లో ప్రత్యేకంగా ఏమి లేదు. రైట్. కృష్ణాంజలి గారు, మీ వెర్షన్ ఏంటి? ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఎవరికి నష్టం, ఎవరికి లాభం?
ఎవరి పని వాళ్ళదేనా? వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారము. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉంది.